రామ గారు, గతంలో మనం చాలా అంశాలు మాట్లాడాం. ప్రధానంగా E20 రాబోతోంది అన్నది గతంలో మనం మాట్లాడింది. విపరీతంగా పబ్లిక్ చూశారు, 10 టీవీ వ్యూవర్స్ చూశారు, సోషల్ మీడియాలో కూడా ఒక రకంగా క్రాష్ అయ్యేటట్టుగా అది పోయింది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటి E20 వస్తుంది, ఇంకా పర్యావరణం కొంచెం సమస్య పోతుంది, కొంత గాలి కాలుష్యం తగ్గుతుంది, ఇవన్నీ అనుకున్నారు. కానీ E20 నిజంగా పూర్తిస్థాయి ఇప్పుడు ప్రస్తుతానికి అమల్లో ఉందా లేదా? సార్ నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. నేను స్వయంగా పోయి వివిధ రకాలైనటువంటి పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగాను, E20 పెట్రోల్ వచ్చిందా, అది అమ్ముతున్నారా అని. వాళ్ళు ఏం చెప్పారంటే మామూలు పెట్రోల్ దొరకలేదు సార్, E20 పెట్రోల్ ఎందుకు దొరుకుతుంది ఇప్పుడు అని అన్నారు. అంటే నేను అడిగిన ఈ E20 పెట్రోల్ అనేది కంపెనీ వాళ్ళే అక్కడ బ్లెండ్ చేసి పంపిస్తారు, మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఎందుకంటే సేమ్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంటుంది, సేమ్ సెటప్ ఉంటుంది, మీకు తెలియకపోవచ్చు, కంపెనీ వాళ్ళు మీకు ఫిల్అప్ చేసి పంపిస్తారు ఇక్కడ అని అంటే వాళ్ళు ఏమన్నా అంటే లేదు సార్ మాకు తెలుస్తుంది, అది E20 పెట్రోల్ అయితే రావటం లేదని అన్నారు వాళ్ళు. అది మరి గవర్నమెంట్కే తెలుసు, మరి పంపిస్తుందో లేదో అనేది గవర్నమెంట్కే తెలుసు. మరి కానీ పేపర్లో కూడా ఎటువంటి వార్తలు అయితే రాలేదు, నేను చూశాను. ఓకే సార్, ఇప్పుడు E40 అంటున్నారు సార్. ఒకవేళ E40 పెట్రోల్ కనుక మనం చేసుకోగలిగితే పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా మనకి ఈ దిగుమతుల పైన ఆధారపడడం తగ్గుతుంది, ఆ విధంగా మన రూపాయి బలపడుతుంది అన్నది ఒక వాదన. అవును, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ కూడా ఈరోజు మనం చూసాం. అది పాసిబుల్ అవుతుందా అసలు? E40కి అంత ఇథనాల్ ఉత్పత్తి మన దేశంలో ఉందా? ముందు దానిపై క్లారిటీ ఇవ్వండి సార్. సార్ ఇప్పుడు వివిధ కంట్రీస్లలో, బ్రెజిల్ లాంటి కంట్రీస్లలో E100 అంటే పూర్తిగా ఇథైల్ ఆల్కహాల్తో నడిచేటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఫ్లెక్సీ వెహికల్స్ అని వాళ్ళు కొన్ని డిజైన్ చేసుకున్నారు. అంటే ఫ్లెక్సీ వెహికల్స్ అంటే దాంట్లో ఇథైల్ ఆల్కహాల్ 20 వాడవచ్చు, 40 వాడవచ్చు, 100 వాడవచ్చు, ఎంతైనా వాడవచ్చు ఇథైల్ ఆల్కహాల్. అలాంటి వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు, వాడకంలో ఉన్నది. E20తో పోలిస్తే E40 మంచిదే, పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదే. కానీ మనం ఇక్కడ E20లోకి పూర్తిగా మనం ట్రాన్స్ఫార్మ్ కాలేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ E20 అనేది ఎలా పనిచేస్తుంది, దాంతో వచ్చే సాధక బాధలు ఏంది, ధర, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా తెలియలేదు. అది ఇప్పుడు E20 మీద మనకు ఒక సంవత్సరం పాటు కామన్ మ్యాన్ కూడా బండ్లు నడిపి వాటి ద్వారా వచ్చే లాభ నష్టాలను మనం బేరీ చేసుకొని అప్పుడు E40లో పోతే మంచిది, తర్వాత E60లో పోతే కూడా మంచిదే, దానికి సమస్య లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను ముందు మనం స్టడీ చేయాలి E20 ద్వారా. అప్పుడు E40కి పోవచ్చు, E60కి పోవచ్చు, E100 కూడా పోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఇథైల్ ఆల్కహాల్కి సంబంధించి అది మొత్తం 40% ఉంటే అది రియల్లీ బెస్ట్. E20 బెస్ట్ అయినప్పుడు E40 ఇంకా బెస్ట్ కదా. మన దేశంలో అసలు అవైలబిలిటీ ఎంత సార్? ఇథైల్ ఆల్కహాల్కి సంబంధించిన అవైలబిలిటీ ఎంత? ఇథైల్ ఆల్కహాల్ ప్లెంటీ ఆఫ్ మనకు ఏమీ కుదవలేదు సార్ ఇథైల్ ఆల్కహాల్. ఎందుకంటే అది కార్న్ నుంచి తయారు చేస్తారు, బియ్యం నుంచి తయారు చేయవచ్చు, మన రైతుల దగ్గర నుంచి తయారు చేసుకోవచ్చు. మనకు ఇథైల్ ఆల్కహాల్ సమస్య అనేది మన భారతదేశంలో ఉండదు. పెట్రోల్ 40% కలిపేంత ఉందా? ఎందుకంటే ఎంత పెట్రోల్ వాడకం మనం చూస్తున్నాం దేశంలో. అదే చెప్తున్నా సార్, E20 వరకు మనం ప్రయోగాత్మకంగా సక్సెస్ అయినాం. ఓకే, E40కి మనము దాని టెస్ట్ ట్రయల్ వేసి దాని సాధక బాధలు తీసుకొని దాని ద్వారా మనకు E20 ఇథైల్ ఆల్కహాల్ మనకు అంత సప్లై అవుతుంది లేదా అనేది మనం ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు E20 బండ్లకు కూడా వచ్చేటువంటి సాధక బాధలు, E20 బండ్లకు వచ్చేటువంటి లాభ నష్టాలు కూడా మనం ముందు స్టడీ చేసి E40కి పోతే మంచిది. ఇప్పుడు E10 చేశారు, E1.5 చేశారు, కానీ అవి ఎక్స్పెరిమెంటల్గానే చేశారు, కానీ కామన్ మ్యాన్ యూజ్ చేయలే. ఇప్పుడు E20 కనుక కామన్ మ్యాన్ యూజ్ చేస్తే రెగ్యులర్ యూజ్ చేస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, బండి మనం మైలేజ్ చెక్ చేసినప్పుడు ఎక్కువ మైలేజ్ వస్తుంది, రోజు మనము వాడుతున్నప్పుడు వచ్చే మైలేజ్ తగ్గిపోతుంది. అట్లనే E20 ఎక్స్పెరిమెంటల్గా మంచిగా ఉండొచ్చు, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు దానికి సమస్యలు మనం స్టడీ చేసి అప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే మంచిది. ఓకే, అంటే